యెషయా గ్రంథము 28వ అధ్యాయము 4వ వచనము. ఫలవంతమైన లోయ తల మీదున్న వాడిపోవు పుష్పం వంటిది, సుందర భూషణం వసంతకాలం రాకమునకు పండిన మొదటి అంజూరు పండువలే అగును. హల్లెలూయా. చూడండి దేవుడు ఎంత చక్కగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఫలవంతమైన లోయ, అది వాడిపోయిన, తలలో పెట్టుకున్న వాడిపోయిన పుష్పంలాగా అయినా దేవుని కృప మనకి తోడుగా ఉన్నప్పుడు, దేవుని మనం ఆరాధించి ప్రార్థించినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, వసంతకాలం రాకమునకు పండిన మొదటి అంజూరపు పండు వలె ఉండను. అంటే నీ భవిష్యత్తు జీవితాన్ని దేవుడు అట్టి రీతిగా దీవిస్తానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నారు. కనుక దేవుడిచ్చి నీ వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థన చేయి. ప్రభువా, నా జీవితం అంతా కూడా వాడిపోయినట్టుగా ఉంది, ఇదిగో అంజూరపు చెట్టు, అంజూరపు పండు వలె, ఫలవంతమైన అంజూరపు పండు వలె నా జీవితాన్ని మార్చు ప్రభు అని ప్రార్థన చేసి, ఇది నా అరుణోదయం లేచిన వెంటనే ప్రార్థన చేసి నీ జీవితాన్ని ప్రారంభించు. భవిష్యత్తు కాలంలో నిన్ను దేవుడు ఆశీర్వదించి ఫలవంతముగా దీవించి ఆశీర్వదించు.